మొత్తానికి రెడీ అయితే అయిపోయాను. మళ్ళీ బైక్ అయితే హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు ఇది కొంచెం చూస్తున్నారు కదా, స్టార్ట్ అవ్వట్లేదు. మళ్ళీ ఏం పోయింది ఏంటో తెలియట్లేదు. ఈసారి సెకండ్ గేర్లో పెట్టి జంప్ స్టార్ట్ అయితే చేయాలి. ఏమో ఇవాళ ఎందుకు హ్యాండ్ ఇచ్చింది అర్థం కావట్లేదు. జంప్ స్టార్ట్ కూడా అవ్వట్లేదు. జంప్ స్టార్ట్ కూడా అవ్వట్లేదండి. స్టాండ్ తీయలేదా? ఓకే, మాన్యువల్గా చేద్దాం జంప్ స్టార్ట్. వెళ్ళేటప్పుడు ఏంటో అర్థం కావట్లేదు నాకు. మళ్ళీ ఏం పోయిందో అర్థం కావట్లేదు. సో కొంచెం మరి ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు. చూస్తున్నారు కదా మీరు, కాలేజ్కి వెళ్దామని ఇలా రెడీగా ఉన్నాను. టైం ఎంత అవుతుంది? 3 అవుతుంది. కాలేజ్ ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్. నేనైతే ఫుల్గా రెడీ అయిపోయాను కాలేజ్కి వెళ్ళడానికి. కానీ బైక్ ఏమో హ్యాండ్ ఇచ్చింది, చెప్పాను కదా. అండ్ ఇప్పుడే వర్షం అయితే తగ్గింది. దానివల్ల గోప్రో యాక్షన్ క్యామ్ అయితే పట్టగలిగాను బాగా. అండ్ మైక్ కూడా అంతా బాగానే ఉంది. డిస్టర్బెన్స్ అయితే రాదనుకుంటా. ఒక్కసారి కాలేజ్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంకొకసారి చూసుకోవాలి మళ్ళీ మొత్తం. అంటే ఇప్పుడు వర్షం తగ్గింది జస్ట్ ఇప్పుడే, ఇదిగోండి చూస్తున్నారు కదా. మళ్ళీ పడితే క్యామ్ అయితే లోపల పెడేస్తాను, ఎందుకంటే మళ్ళీ అది మైక్ ఓపెనింగ్ది తీసాను. సో ఇది వైర్లెస్ కాదు, వాటర్ ప్రూఫ్ కాదు. కానీ బండి అయితే మళ్ళీ ఫ్యూజ్ బ్యాటరీ ప్రాబ్లం మొన్నే 2-3 వీడియోలు చేశాను. అయినా సరే అలా వస్తుంది, ఎందుకు అర్థం కావట్లేదు. ఈసారి షోరూమ్కి అయితే ఇచ్చేస్తాను సర్వీస్ చేయడానికి. ఎప్పుడైతే నేను మౌంటైన్స్కి వెళ్తానన్నాను కదా, నాకు 500 సబ్స్క్రైబర్స్ వస్తే. సో ఇప్పుడు అక్కడికే వెళ్తాను. అండ్ ఇప్పుడు నాకు కాలేజీకి అయితే పని ఉంది కొంచెం. కాలేజీలో పని ఏంటంటే, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ గాడి సర్టిఫికేట్స్ అయితే రాంగ్ వచ్చినాయి. పేరు రాంగ్ ప్రింట్ చేశారు. ఇప్పుడు ఆ పేరు కరెక్ట్ చేశారంట. సో ఇప్పుడే పెద్దాపురం అయితే వచ్చాం. అండ్ పెద్దాపురంకి నా కాలేజ్ ఒక 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అండ్ ఇవాళ రాజమండ్రి నాకు ఒక 40 కిలోమీటర్స్ ఓవరాల్, 42 కిలోమీటర్స్ ఇవాళ. అండ్ వర్షం చూస్తుంటే వర్షం అయితే బాగానే పడింది. ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి కెమెరా పెట్టగలిగాను, లేకపోతే అస్సలు ఛాన్స్ లేదు. అండ్ ఈ అమ్మాయి నాకు తెలిసిన జిమ్ అమ్మాయిలో ఉందేంటి వాళ్ళు. వాళ్ళే అండ్ నా కాలేజ్ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మరీ వర్స్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను రోడ్డు. అండ్ ఇప్పుడు 3 అయితే అయింది, కాలేజ్ 4కి మూసేస్తారు. నేను తొందరగా వెళ్ళి వాడి సర్టిఫికేట్స్ తీసుకోవాలి, లేకపోతే మళ్ళా ఉన్నది కూడా. అండ్ నేను ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నానని చెప్పాను కదా, 500 సబ్స్క్రైబర్స్ వస్తే. అండ్ ఆ ప్లేస్ కొంచెం మౌంటైన్ ప్లేస్. బస్సు ప్రతిసారి మిస్ అవుతుందని చెప్పేసి బస్సు మానేశాను. అండ్ ఈ రోడ్ వచ్చేసి మొత్తం చేస్తున్నారు, 2 లైన్ చేస్తున్నారు. అండ్ నేను స్టార్టింగ్లో వచ్చేటప్పుడు మరీ దారుణంగా ఉండేది, ఇప్పుడు కొద్ది గొప్ప బాగానే ఉంది. అండ్ నా బీటెక్ అయిపోయి 6 మంత్స్ అవుతుందని చెప్పాను కదా. హైలైట్ ఏంటంటే జాబ్ లేదు నాకు. ఓకే, అండ్ ఒక కంపెనీ ఉంటుంది, ఓన్లీ అమ్మాయిలు తీసుకుంటుంది అనమాట.
అది బాబోయ్ ఓన్లీ అమ్మాయిలే, మ్యాక్సిమం అందరినీ అమ్మాయిలే తీసుకుంటాను నా కంపెనీ. కొద్ది గొప్ప 2-3 అబ్బాయిలు సెలెక్ట్ అవుతున్నారు. హైలైట్ ఏంటంటే మాకు సేల్స్ కంపెనీ ఇచ్చారన్నమాట కాలేజ్లో. ఆ సేల్స్ కంపెనీ మొక్కలు పడేసి మీకు ప్లేస్మెంట్లు వచ్చేసి నంబర్లు వెయిట్ చేసుకుంటున్నారు ప్రతి కాలేజ్. హైలైట్ అది. నాకు తెలిసి ఈ రోడ్లో ఇప్పుడు ఇలా వెళ్ళానంటే నరకమే, బండి సర్వీసింగ్ కూడా చేయించలేను. బాబోయ్ నా కాల్ అంతా అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఆ రెడ్ కలర్ ఇది వాటర్ ప్రూఫ్ కాదు, ఇది రెడ్ కలర్ మట్టి ఇదంతా. అయ్యో ఆవు, నా హెల్మెట్ వైజర్ అంతా రెడ్ కలర్ మట్టే. ఇంకొంచెం కాలేజ్ వరకు వస్తాను, బాగోపోతే నేను ఈ క్యామ్ తీసి లోపల పెట్టేస్తాను. అండ్ సాఫ్ట్వేర్ ఓపెనింగ్స్ అయితే లేవు ప్రస్తుతానికి, ఎవరికి లేవు. నేను చాలామందిని ట్రై చేశాను, రెఫరల్స్ కూడా అడిగాను, హెచ్ఆర్ఎన్స్ కూడా అడిగాను. వాళ్ళు ఒకటే చెప్పారు ప్రస్తుతానికి ఓపెనింగ్స్ లేవు, జనవరిలో ఉంటాయి అన్నారు. కానీ కొంతమంది డకెట్న కొడుకులు ఉంటారు, లింక్డ్ఇన్లో జాబ్ ఫర్ హైరింగ్ మెసేజ్ మీ అవి పెడతారు కదా, వాళ్ళు డెక్కాయిట్న కొడుకులు. ఏంటంటే అక్కడ ఉండే స్కామ్ ఏంటంటే మనం ఫిల్ చేస్తాం కదా, మనం ఫిల్ చేసే రెజ్యూమే మన డీటెయిల్స్ కాల్ సెంటర్స్కి అమ్ముతారు. ఆ కాల్ సెంటర్స్కి అమ్మేసి నేను ప్రతిసారి రెజ్యూమ్ ఫిల్ చేసినప్పుడు నాకు ఇలా అయితే అయింది. ప్రతిసారి ఎవడో ఒకడు కాల్ సెంటర్ ఫోన్ చేసి, సార్ మీకు వీసా కావాలా, సార్ మీరు అమెరికా వెళ్తారా, సార్ మీరు ఇల్లు కడతారా. అరే నాయన నేను అటు చెప్పేశాను, నా డీటెయిల్స్ నీకు ఎలా లీక్ అయినాయిరా అంటే చెప్పట్లేదాడు. దిస్ ఈజ్ కాన్ఫిడెన్షియల్ సార్ అని అంటున్నారు. కానీ మనకు అర్థమైపోద్ది, ఆ లింక్డ్ఇన్లో వాళ్ళు ఒకరు మెసేజ్ చేయండి మీకు లింక్ పంపిస్తాం, అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఓపెనింగ్స్ అయినప్పుడు వాళ్ళ జస్ట్ ఏమంటారు కనెక్షన్స్ పెంచుకోవడానికి అదొక ట్రిక్. ఆ కనెక్షన్ వల్ల వాళ్ళకేంటి ఆనందం అంటే అది సునకానందం వాళ్ళకి, ఇంక అంతకన్నా ఏం లేదు. ఫోన్లో ట్రై చేసేవాళ్ళు ట్రై చేస్తారు, కానీ అలా పెడతారు చూడు మండిపోద్ది. అలా పెట్టినప్పుడు మండిపోద్ది. నేను అందుకే అబ్బా హే రెడ్ బ్లడ్ సీ రెడ్గా అయిపోయింది. మీకు దేవరకథ తెలుసా? టైం ఎంత? 3:12. ఎంత ఫాస్ట్గా వెళ్తుందో హైవేలో ఒకసారి చూద్దాం. ఓకే, వీడి వెనకాల వెళ్ళకూడదు, మళ్ళీ ఆ తుంపర్లు మనకే పడతాయి. అలలే ఎగసి పడేలే ఆకాలను కడిగేరా. ఇంకోటి ఏంటంటే ఇంత ఫాస్ట్లో ఉన్నప్పుడు ఏం లేదు, మనం హైయెస్ట్ స్పీడ్ చూసేద్దాం ఎంత వెళ్తుందా. కల్లా ఎక్కువ వెళ్ళదు, ఇంక అంతకన్నా ఫాస్ట్ వద్దులే, ఇంక రోడ్లు కూడా బాగోవు అసలే. అండ్ సీ యూ ఎట్ ది కాలేజ్. బాయ్. వెల్ మొత్తానికి కాలేజ్కి అయితే దగ్గరికి వచ్చేసాను. అండ్ వర్షం చూస్తున్నట్టయితే గట్టిగానే పడుతుంది. సో బండి ఏంటి స్కిడ్ అయింది, గమనించారా? బండి స్కిడ్ అయింది, టీసీఎస్ ఆన్ చేసే ఉంది, స్కిడ్ ఎందుకు అవుద్ది? పడదా స్కిడ్ అయింది బైక్, ఎందుకయిందో మరి. ఇవాళ 4th వచ్చారండి.